కమ్ పిఎస్సిలో పైలట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేయడానికి విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రులకు, అలాగే ఎంపీ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని డబుల్ ఇంజన్ సర్కార్తో దూసుకెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దశాదిశ మారుస్తూ ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి అనే విధంగా నడిపిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఎంతో ఆనందంగా ఉండవచ్చు. మన గతంలో వైఎస్ఆర్సిపి సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చిన మొదటి రోజు ప్రజావేదికను కూల్చారు. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చూసినా ప్రజావేదికలు పెట్టి ఇంతమంది ప్రజలను తీసుకొని వచ్చి ప్రజల సమస్యలు తీసుకొస్తున్నారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మన నాయకుడు ఎక్కడ, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అని అడుగుతా ఉన్నాం. అలాగే పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూల్చిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, పేదల కడుపు నింపుతున్న మన ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్లు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ కూడా కడుపు నింపుతున్న మన నాయకుడు, రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా తీసుకొని వచ్చారు మన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజధానిని ప్రపంచ పటంలో నిలిపినారు మన నాయకుడు. ఈరోజు అంతకు మించి అమరావతిని ప్రపంచ పటంలో నిలిపే విధంగా ఈరోజు రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు గత వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళాయి. కానీ మన నాయకుడు ఈరోజు ఒక వ్యక్తి మీద నమ్మకం, అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్న కంపెనీలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. అలాగే మన రాయలసీమను కూడా రైజింగ్ సీమగా కూడా మారుస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి తెలియజేస్తున్నాను. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలన్నీ కూడా మహిళలకు, రైతులకు, పేదల కోసం పెట్టిన పథకాలు. పెన్షన్ అయితేనేమి, అన్నదాత సుఖీభవ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, దీపం పథకం అయితేనేమి, ఫ్రీ బస్సు సౌకర్యం అయితేనేమి, ఆటో డ్రైవర్ల సేవలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజల కోసం, పేదల కోసం, మహిళల కోసం ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు మన కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి రైతులను కూడా మోసం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి రైతుల భూములను కూడా కాజేయడానికి చూస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేసి రైతులకు కూడా మేలు చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన దేవుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మా ఆలూరు నియోజకవర్గంలో దాదాపుగా 368 మంది లబ్ధిదారులకు 1,66,04,00,000 రూపాయలు కూడా అందజేయడం జరిగింది. అలాగే గతంలో మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారిని కేడీసీసీ చైర్మన్ చేసిన మన ముఖ్యమంత్రి ఈరోజు
కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందనే విధంగా నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో మన ఆలూరు నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. కానీ మన ముఖ్యమంత్రి ఈ 2 సంవత్సరాలలోనే దాదాపుగా రోడ్లకైతేనేమి, నీటి సౌకర్యానికైతేమని, పిఎస్సీలకైతేమని ఎన్నో దాదాపుగా 200 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అలాగే గత వైసీపీ ప్రభుత్వం